నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రెండో రాష్ట్రం ఏపీ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో తరం సంస్కరణలతో మళ్లీ దశ విప్లవాన్ని ఏపీ నుంచి మొదలు పెడుతున్నామని వ్యాఖ్య అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులు కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని దాని పర్యవసానమే ప్రమాదమని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు బాధితులందరినీ వ్యక్తిగతంగా పలకరించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్నారు. క్షతగాతుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందజేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని హాస్పిటల్ ఆవరణలో బాధితుల కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్ర గాయాలైన వారికి ₹50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. బాధితులందరికీ తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని, 17 మంది మరణించారని, 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు, 26 మందికి స్వల్ప గాయాలు అయ్యాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితుల అందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1 ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలను చదివించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. చూడాలండి అదేంటి అదే గడిగడికి అవుతున్నాయండి. మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ ఏం చేయాలో భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసినారు. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? $50 లక్షలు ఇస్తున్నాం. లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీనిలోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి భావిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాత ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీలో 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రెండో రాష్ట్రం ఏపీ అని తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మలిదశ విప్లవాన్ని ఏపీ నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ₹100, ₹10,000కి ₹250ను ₹25,000 పెంచి ఎన్డీఏ చిత్తశుద్ధిని చూపిందని పవన్ వెల్లడించారు. గ్రామ సభలంటే సమావేశాలు కాదని గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవటమని పేర్కొన్నారు. గ్రామ సభలో అందరూ పాల్గొనాలని, దిగ్విజయం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో గ్రామాల అభివృద్ధి చేసి చూపుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 40,000
578 కోట్ల జాతీయ ఉపాధి పథకం పనులు చేశారని అన్నారు. కానీ ఆ ఫలితాలు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఆ నిధులు సద్వినియోగం చేయలేదని పవన్ పేర్కొన్నారు. 240 కోట్లు పైచీలుక నిధులు పంచాయతీల నుంచి వచ్చేవన్నారు. 2019-23కి 170 కోట్లు మాత్రమే పంచాయతీల నుంచి ఆదాయం తగ్గించారని అన్నారు. వాళ్ల కాళ్ళ మీద అవి నిలబడేలా పంచాయతీలో ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పవన్ పేర్కొన్నారు. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. గత ప్రభుత్వంలో 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకే వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచిలుకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 19-24 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 19-23కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేశారు. ఏం చేశారు? అదొకటి ఒక ఇది ఉండిపోయింది. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి నిమిత్తం మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరు కావాలని నోటీసు పంపించినట్లుగా డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. మాకు రావాల్సిన సమాచారం వచ్చే వరకు కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ పై నమోదైన కేసు విచారణకు హాజరు కావాలని డీఎస్పీ మురళీకృష్ణ నోటీసులు జారీ చేయగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నిమిత్తం మాజీ మంత్రి జోగి రమేష్ ను విచారించినట్లుగా చెప్పారు. 94 BMS నూతన చట్ట ప్రకారం విచారణలో ఏ వ్యక్తి అయినా సరే సమాచారం మేరకు డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్స్ డివైస్ అడిగే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. గత విచారణలో సాక్ష్యాలు, సిమ్ అడగగా ఇప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. పోలీసు విచారణకు సహకరించడం లేదని, మాకు సరైన సమాచారం, సాక్ష్యాలు అందే వరకు జోగి రమేష్ కేసు విచారణకు హాజరవుతారని డీఎస్పీ స్పష్టం చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి క్రైమ్ నెంబర్ 923/2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళ లాయర్లు వచ్చారు కదా సార్, వాళ్ళది కూడా మీ సంతృప్తి చెంది అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది.
ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాం, కానీ అతను అది మాకు ఇవ్వలేదు. కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మరలా పిలిపించడం జరుగుతుంది. ఫోన్ సిమ్ కార్డ్ ఏమి తీసుకున్నారా సార్? గతంలో మీకు ఇస్తానని సహకరిస్తానని చెప్పారు, ఇప్పుడు మాకు అతను నుండి ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు. దాని మీద పిలిపించడం జరిగింది. సార్ ఇంకా అంటే ఆ రోజు జరిగిన దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ ఉన్నా ఆయన ముందు చూపించే అవన్నీ మేము తర్వాత కేసు దర్యాప్తు అంతా మధ్యలో ఉంది కాబట్టి తర్వాత చెప్తాం. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, సైబర్ నేరాలను అరికట్టేలా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. పోలీసులకు కొత్త వాహనాల కొనుగోలుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ మహిళా భద్రతతో సహా వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేస్తారని హోంమంత్రి తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద కనీసం 6 సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. దీనికి సంబంధించిన నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. అలాగే నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల గుర్తింపు కోసం కూడా గత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయాయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసును రీఇన్వెస్టిగేషన్ చేయలేమని, సంచలనం రీఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామని అన్నారు. గంజాయి సాగు, రవాణాను గుర్తించి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని స్పష్టం చేశారు. గంజాయి నియంత్రణకు రాష్ట్ర వ్యాప్త ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పాఠశాల కళాశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాంటీ నారోటిక్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 15,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్ని పని చేస్తున్నాయన్నది తెలియని పరిస్థితి నెలకొందని మంత్రి అనిత చెప్పారు. నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలు మహిళా కళాశాలలు, మెడికల్ కళాశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సీఎం చెప్పారన్నారు. విజయవాడలో పోలీస్ అకాడమీకి కూడా ప్రతిపాదనలు చేశామని, విశాఖలో గ్రే గ్రౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ త్వరలోనే ప్రారంభిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది. ఇంతకు ముందు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి MOPF సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియటం, మళ్ళీ తిరిగి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకి సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్కి కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఏదైతే మనకి స్కూల్స్ దగ్గర ఆల్రెడీ మాకు ప్రివెన్షన్ ఆఫ్ మనకి క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయటం, అట్ ద సేమ్ టైం డ్వాక్రా సంఘాలని కూడా కొంతమేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి కూడా కొంతమేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం,
స్కూల్లోని కాలేజెస్లోని కూడా కొంతమేరకు వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. దీనికి కూడా ప్రత్యేకంగా మీకు ఇందాక చెప్పినట్టుగా గాంజాకి అయితే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఫినాన్స్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే క్యాబినెట్లో పెట్టి దాని ఆమోదం పొంది ఆల్రెడీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది దానికి, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి. అక్రమాస్తుల కేసులో A1, A2 నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారని గ్యారంటీ ఏంటని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య సందేహాన్ని వ్యక్తం చేశారు. బడా నేరస్తులంతా లండన్కి పరారవటం చూస్తూనే ఉన్నామని, జగన్ కూడా అక్కడికే వెళ్లటం వెనుక ఆంతర్యం ఏమిటి అని వర్లారామయ్య ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో A1, A2 నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారని గ్యారంటీ ఏంటి అని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య సందేహాన్ని వ్యక్తం చేశారు. వీరిపైనున్న 11 కేసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ప్రధాన నిందితుడుగా జగన్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారని, కానీ శిక్ష మాత్రం పడటం లేదని అన్నారు. బడా నేరస్తులంతా లండన్కి పరారవటం చూస్తూనే ఉన్నామని, జగన్ కూడా అక్కడికే వెళ్లటం వెనుక ఆంతర్యం ఏంటి అని వర్లారామయ్య ప్రశ్నించారు. జగన్పై ఉన్న అన్ని కేసుల్లో A2గా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని, ఆయన కూడా విదేశాలకు వెళ్లడానికి అనుమతులు కోరుతున్నారని, కేసులు విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరికీ విదేశాలకు వెళ్లటానికి అనుమతులు ఇవ్వొద్దని వర్లారామయ్య డిమాండ్ చేశారు. పాపం 151 సీట్లు గెలిచిన, అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకే పరిమితమయ్యారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఆయనకి నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన. ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయిరెడ్డి గారు. వీళ్ళిద్దరి అనుబంధం A1గా 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు, A1 జగన్మోహన్ రెడ్డి గారు, పలు కేసుల్లో ముద్దాయి ఆయన. 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఉన్నది ఆయన మీద. 2012లోనే ఛార్జ్షీట్లు వేశారు. అంటే 12 సంవత్సరాల క్రితం 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు. A2 విజయసాయిరెడ్డి గారు గౌరవ పెద్దల సభ సభ్యుడు. ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు. మన రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్నవాళ్ళు, నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువున నిశితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ, బాధ్యతాయుతమైన సభ. మరి ఎందుకో తెలియదు, మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా, భారతదేశ ప్రజల దురదృష్టమా, రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు. కానీ అతను 3 సార్లు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఈ 11 కేసుల్లో అతను కూడా A2. జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు, కోర్టులో హాజరవుతుంటాడు. ఆ రకంగా కోట్లాది రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ A1 గారి టీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయిరెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు శ్రీకారం చుడుతున్నట్లుగా రాష్ట్ర ఇండస్ట్రీస్ మంత్రి కె శ్రీనివాసరావు తెలిపారు. అద్భుతమైన పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారని మంత్రి వివరించారు. నగరంలోని ఒక హోటల్లో మంత్రి శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన పరిశ్రమల స్థాపనకు
100 రోజులు నూతన పాలసీతో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అన్నారు. నూతన పాలసీ ప్రకటించే ముందు పారిశ్రామికవేత్తల నుంచి సూచనలు, సలహాలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. తీసుకున్న అంశాలను సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆచరిస్తామని అన్నారు. 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం విజయవంతంగా అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీ విధానాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అప్పచెప్పిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఫార్మా, బయోటిక్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వాటిని కూడా నూతన పాలసీ విధానంలో చేర్చినట్లుగా స్పష్టం చేశారు. మార్పులకు అనుగుణంగా ప్రతిభావంతులను తయారు చేసే బాధ్యత ఐటీఐ ప్రిన్సిపల్కు అప్పగిస్తున్నట్లుగా తెలిపారు. సింగిల్ విండో పాలసీపై నెలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో నూతన మార్పులతో వికసిత్ భారత్ ఏర్పడుతుందని తెలిపారు. This session should stay longer and longer because a lot of inputs are coming. Definitely, any such representations could be emailed or given in a physical copy. That like few other points were made from Anantapur district or somewhere from Chamber of Commerce. So I would like to thank, but firstly I've noted few points that some of the suggestions were given, but we already considered those. We are going with a sector-based industrial parks where we're going to analyze what the sector is looking at, what the sector might want. We're going with, we have seen the MedTech industrial park, which is sector-based, primarily focusing on what the MedTech industrial park is looking at, what are the supporting system that the MedTech park needs. It has got an incubation center, it has got the logistics, it has got all the subsidiary industries which are around the MedTech park. So that's the success of MedTech park near Visakhapatnam. On the similar lines, we want to go to other sectors as well, like it was discussed. Few of them could be named in pharma, food processing, textile, autonagar, general engineering, and life sciences. So we will definitely take any other suggestions on the sectors that you wanted us to look at. But these are the primary sectors that we are looking, where the parks will be established primarily on the sector base. So most of the issues that you're mentioning will be addressed in the sector parks. These sector parks will be a role model for keeping in other industry sectors as well. And similarly, we can consider the biotech. Biotech is some suggestion that it was been asked for. So on a smaller scale, we could establish and encourage the biotech field as well. We have few other questions on queries on power, weighbridge, and the green MSMEs with net zero pollution. Definitely we'll consider those, but definitely on the upskilling, we would definitely look into that. We have technology centers from the ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.